ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడలోని ట్రాన్స్ వరల్డ్ గ్రానైట్ పరిశ్రమను మైనింగ్ విజిలెన్స్ అధికారులతో కలిసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ సందర్శించారు. 7 ఏళ్లుగా మూతపడిన పరిశ్రమలో నిల్వ ఉన్న ముడి సరుకు, ఇల్మనైట్, రుటైల్, ఇసుక చోరీకి గురవుతున్న నేపథ్యంలో ఆయా నిల్వలను ఆయన పరిశీలించారు. సముద్ర తీరం నుండి కూడా పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఆయా ప్రాంతాలలో ఎమ్మెల్యే పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సహజ వనరులలో భారీగా దోచుకున్నారని ఆరోపించారు. 7 ఏళ్లుగా మూతపడిన గార్నెట్ పరిశ్రమలో కూడా ఇసుక, ముడి సరుకులు కూడా దొంగతనానికి గురయ్యాయని, ఇకపై ఇటువంటి చర్యలకు అవకాశం ఉండదని, ఇసుకాసురులపై ఉక్కుమాత మోపుతామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో మైనింగ్ శాఖ డీడీ, విజిలెన్స్ ఆర్ఐ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. టైలింగ్స్ సార్, టైలింగ్స్ అంటే ఎల్మనైట్తో పాటు మిగిలినవి కూడా ఉన్నాయని. మిక్సింగ్ ప్యూర్ కాదు. ఈ రాసి అంతా అయిపోయింది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.